Church is a place for deliverance. Church is a place for growth. Church is a place for forgiveness. Church is a place for healing. Church is a place for, protection and cover. ఇది చర్చ్, సంఘం అంటే. హల్లెలూయా. సో ప్లీజ్ టేక్ చర్చ్ సీరియస్. ఫెలోషిప్. బైబిల్ గివ్స్ us that warning. హీబ్రూస్ చాప్టర్ 10లో కొంతమంది చేసినలాగా మీరు కూడి వచ్చిన ఆ సమయమును మీరు వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ద సెయింట్స్. పరచొద్దంట మనం సంఘముగా కూడి వచ్చడం. అది ఎవరు హ్యాపీ ఉన్నారంటే డెవిల్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఫర్ దట్. We need to be in the church. We need to be together in the church with unity and many things will happen. Hallelujah. So మనం ఇక్కడ చూస్తున్నాము ఈ లెటర్లో, ఫిలమోన్లో, a beautiful thing is it's about forgiveness. Hallelujah. ఫిలమోన్ ఒనేసిముస్ని ఆ ఫర్గివ్నెస్ హార్ట్, తండ్రి యొక్క హార్ట్తో క్షమించి ఆయన్ని అంగీకరిస్తున్నారు. ఆయన అట్లా చేసిన కాబట్టి ఆ ఒనేసిమిస్ తర్వాత ఒక పెద్ద సువార్తకుడుగా మారి ఆయన యేసుప్రభు కోసం చనిపోతున్నారు. చూడండి, ఫర్గివ్నెస్ ఇన్ ద చర్చ్, ఫర్గివ్నెస్ విల్ బ్రింగ్ గ్రేట్ డెలివరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. సో ఈరోజు మనం ఐ వాంట్ టు కన్క్లూడ్. ఓకే, మనమందరం ఆ ఒనేసిముస్ లాగా సమానం, తప్పిపోయిన వారు మనం. కానీ మన రక్షకుడు ఆయన యేసు ప్రభు మన కోసం చనిపోయి తాను చిందిన ఆ రక్తముతో, కల్వరిలో చిందిన రక్తముతో మనని క్షమించి, మనకి ఆయన ఒక నీతిని ఇచ్చి, శాపం నుంచి విడిపించి, రక్షణని ఇచ్చి, మనని తన రాజ్యములో, తన తండ్రితో పరలోక రాజ్యంలో మనల్ని కూర్చోబెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దాట్ ఈస్ వాట్ అవర్ ఐడెంటిటీ ఈస్. ఇంకొకటంటే ఆ తండ్రి అయిన దేవుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన మంచి దేవుడు, మన కోసం మనకి మంచిది జరగాలని కోరే దేవుడు అంట ఆయన. జేమ్స్ చాప్టర్ ఈస్ టెల్లింగ్ that every good and every perfect gift comes from the Father who is the Father of lights. అంటే అన్ని మేలిది, అన్ని మంచిది పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర నుంచి మనకు వస్తుందంట. అన్ని మంచిది, అంచి చెడు అట్లా అనలేదు. అట్లా అనిందా? అట్లా రాయలేదు. అన్ని మంచిది, అన్ని సంపూర్ణమైనది ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకం నుంచి ఉన్న మన తండ్రి దగ్గర నుంచి వస్తుందంట మన జీవితంలో. డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ టు డిస్ట్రాయ్. యేసు ప్రభు అన్నాడు, ద డెవిల్ కమ్స్, నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి, చంపడానికి వస్తాడు. కానీ నేను ఎందుకు వచ్చినా? ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్, మీకు నిత్య జీవం ఇవ్వాలని నేను వచ్చాను. నా పని నాశనం కాదు, నా పని దొంగతనం కాదు, చంపే పని నా పని కాదు. అంటే దొంగతనం నా తండ్రి పని కాదు, నాశనం నా తండ్రి పని కాదు, చంపే పని నా తండ్రి పని కాదు. మిషన్ ఈజ్ టు సేవ్. కేరళలో ఒకటి ఇది చెప్పి నేను బంద్ చేస్తాను. ఒక చర్చ్ ఉందంట, అక్కడ ఒకటి ఏమో అంటారు, ముత్తప్పని ఏమో అంటారు. అక్కడ ఒక క్రాస్ ఉంటుంది అంట. ఆ క్రాస్లో పోయి మీరు ఒక గార్లెండ్ ఇచ్చి, మీకు ఎవరితోనైనా కోపం ఉంటే ఆయన గుర్తించుకొని పోయి ఆ క్రాస్ మీద మీరు గార్లెండ్ వేస్తే ఆయనకి పిచ్చితనం వస్తుంది. అంటే అక్కడ వెళ్తారు చాలా మంది, మీరు చూడండి, ఎవ్రీడే విల్ కమ్ గార్లెండ్ అంటే అంతమందికి అంత కోపం, ఎంతమంది మీద కోపం ఉంటుంది. అత్త మీద, మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, ఫ్రెండ్, వీళ్ళందరూ వస్తారు ఈ మాల పట్టుకొని. ఆ క్రాస్ మీద వేస్తే ఎవరైనా ఇది ఉంటే వాళ్ళకి పిచ్చి వస్తారు. అది దేవుని క్రాస్ కాదు, అది సాతాను క్రాస్. ఎందుకంటే యేసు ప్రభు క్రాస్లో ఫర్గివ్నెస్ ఉంటుంది, అక్కడ పనిష్మెంట్ ఉండదు, అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, విడుదల ఉంటుంది, అక్కడ బంధకం ఉండదు. హల్లెలూయా. అక్కడ స్వస్థత ఉంటుంది, అక్కడ నాశనం ఉండదు. హల్లెలూయా. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఈ ఐడియా? అది కూడా సిలువ బట్టి దాని మీద వేస్తున్నారు.
కేరళలో ఇప్పుడు కూడా ఉంది అది. నేను అబద్ధం చెప్తాను, మీరు ఇంటర్నెట్లో పోయి సెర్చ్ చేయండి. ఏమంటారు బుత్తప్పన ఏమంటారు, ఆయనకు కూడా ఒక పేరు పెట్టారు. చర్చ్ అది, చర్చ్. ఇంకా హల్లెలూయా. చర్చ్ ఎట్లా ఉండాలి? చర్చ్ ఫర్గివ్నెస్, ప్లేస్ ఆఫ్ ఫర్గివ్నెస్, ప్లేస్ ఆఫ్ హీలింగ్, ప్లేస్ ఆఫ్ రెస్టరేషన్. అక్కడ ఆ చర్చ్ అంటే అది ఎవరి చర్చ్ అని నాకు తెలియదు. హల్లెలూయా. సో ఫర్గివ్నెస్. హల్లెలూయా. ఫిలమోన్, ద చాప్టర్ ఆఫ్ ఫిలమోన్ ఈజ్ ఆ పత్రిక దేవుని యొక్క ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. ఫర్గివ్నెస్ ఎట్లా మనని హెల్ప్ చేస్తుంది, ఎట్లా రెస్టోరేషన్ జరుగుతుంది చర్చ్లో, ఎట్లా లైఫ్స్ హావ్ బీన్ రిస్టోర్డ్. ఫర్గివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ అ కీ. హల్లెలూయా. సో మనం అందరం ఎందుకు ఫర్గివ్ చేయాలి? నేను ఎందుకు ఫర్గివ్ చేయాలి? వై షుడ్ ఐ ఫర్గివ్? కరెక్ట్. బైబిల్ చెప్తుంది, బికాజ్ యు ఆర్ ఫర్గివెన్ యూ షుడ్ ఫర్గివ్ అదర్స్. మీరు క్షమించబడి ఉన్నారు కాబట్టి మీరు ఇతరులను క్షమించాలంట. మిమ్మల్ని దేవుడు ప్రేమించారు కాబట్టి మీరు ఇతరుల్ని ప్రేమించాలంట. హల్లెలూయా. అంటే బికాస్ ఐ హావ్ బీన్ ఫర్గివెన్ ఐ షుడ్ ఆల్సో ఫర్గివ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హల్లెలూయా. పౌల్ గారు అదే అంటుంది, ఫిలమోన్, మనం అందరూ సమానమే. దేవుడు మనని క్షమించారు, మనని తన దాసులుగా మనని ఆహ్వానించారు, అంగీకరించారు, మనకి గొప్ప మినిస్ట్రీ ఇచ్చారు. అదే వల్లనే ఒనేసిముస్ను కూడా నువ్వు క్షమించాలి. ఆయన్ని కూడా నువ్వు సోదరులుగా, దాసుల్నిగా కాదు, నీ సహోదరులాగా నువ్వు తీసుకోవాలంట, అంగీకరించాలంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు కృప, గ్రేస్ ఇవ్వను గాక. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అన్ఫర్గివ్నెస్ ఇన్ అవర్ లైఫ్, లెట్ us forgive. Don't keep anything for coming to church. సిల్లీ రీజన్. ఆమె సారీ నచ్చలేదు, ఆయన ప్యాంట్ నచ్చలేదు, ఆమె హెయిర్ కలర్ నచ్చలేదు. ఎవరు అట్లా కూడా అన్నారంట, అది ఈమె చర్చ్, ఏమి ఫ్యాషన్ ప్లేస్, ఆమె డ్రెస్ చూడు, ఆమె చెప్పలు చూడు, ఎందుకు అంత అవసరం? హై హీల్. ఆయన హెయిర్ చూడు, ఇరిగిన ప్యాంటు చూడు. అంటే మనం ఎందుకు వస్తున్నాం చర్చికి? అది చూడడానికి వచ్చినావా, దేవుని చూడడానికి వచ్చావా? హల్లెలూయా. We are responsible to God. Hallelujah. God sees our heart. ఇట్లా చెప్పాను బట్టి నెక్స్ట్ సండే మీకు నచ్చిలాగా రావద్దు చర్చికి. నేను జస్ట్ చెప్తున్నా. అనుబ్రదర్ చెప్పిండు బర్ముడలో వస్తా చర్చికి. అట్లేం చేయకండి. మన ఆఫీస్కి వెళ్తే ఎట్లా వెళ్తారా? బర్ముడ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, హాయ్ బాస్, గుడ్ మార్నింగ్ అంటారా? నీట్గా వెళ్తారా? మీరు చూసారా? నేను వెళ్తే ఇట్లా వెళ్తా. చర్చికి వెళ్తే షూ ఉండదు, కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు షూ. అదే ఆఫీస్, అది ఇంట్లో ఈవెన్ షర్ట్ లేకుండా ఉంటారు. అది హౌస్. గాడ్స్ హౌస్ ఆల్సో సేమ్. అక్కడ మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్, దట్స్ ఇట్. బట్ బీ మోడెస్ట్, వేర్ గుడ్ డ్రెస్, బీ మోడెస్ట్, అంతే. కానీ ఎవరిని జడ్జ్ చేయకండి ప్లీజ్. ఓకే, దాని గురించి ఎవరైనా చర్చికి రాకుండా ఉంటే ప్లీజ్, ఇట్స్ మెసేజ్ ఇస్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ కమ్ టు చర్చ్.